विकाराबाद में जूनियर असिस्टेंट की नौकरी दिलाने का झांसा देकर एक खातून ने दूसरी खातून के पास से 2.5 लाख रुपए लेकर धोखा दिया। मुतासिरा खातून ने इस सिलसिले में विकाराबाद पुलिस से रुजू होते हुए केस दर्ज कराया। विकाराबाद पुलिस ने मुजरिम को गिरफ्तार करते हुए आज मीडिया के रूबरू पेश किया। विकाराबाद डीएसपी के नरसिमलू ने एक प्रेस कॉन्फ्रेंस मुनाकिद करते हुए केस की तमाम तफसीलात बताई। श्रीशा नामी धोखेबाज खातून ने अपने आप को विकाराबाद MRO बताते हुए मुतासिरा खातून वानी रेड्डी को यकीन दिलाया कि वो उन्हें जूनियर असिस्टेंट की नौकरी दिलाएगी। इसके लिए उन्होंने वानी रेड्डी से 2.5 लाख रुपए वसूल किए। पुलिस ने श्रीशा के कब्जे से 2.5 लाख रुपए और एक सेल फोन जब्त कर लिया। पुलिस ने श्रीशा के खिलाफ एक मुकदमा दर्ज करते हुए अदालती तहवील में दे दिया। పదవ తారీఖు నాడు ఫిర్యాదులైన వాణిరెడ్డి అనే ఆమె వికారాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఓ కంప్లైంట్ ఇచ్చింది. దాని యొక్క వివరాలు ఏమనగా, ఆమె పని మీద ఈ మెడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ దగ్గరికి వెళ్తే ఈ అక్యూజ్డ్ అయినటువంటి శిరీష ఎలియాస్ అనూష అనే పేరు ఈమె పరిచయం అయినది. అక్కడ పరిచయం అయ్యి నేను జాబ్ సర్చింగ్లో ఉన్నాను తెలుసుకొని, నేను వికారాబాద్ తహసీల్దార్గా పనిచేస్తున్నాను, నీకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం మా వికారాబాద్లో ఖాళీ ఉంది, అక్కడ నీకు జాబ్ ఇప్పిస్తానని చెప్పి ఆమెకు నమ్మబలికింది. ఆమె యొక్క మాటలు నమ్మి దానికి ఖర్చు అవుతుందని చెప్తే సరే ఒప్పుకున్నది. ఒప్పుకొని ఒక 90,000 రూపీస్ ఫోన్పే ద్వారా, మరియు దాని తర్వాత అలా భర్తకు కూడా నీకు జాబ్ ఇప్పిస్తున్నందుకు మరో 1,60,000 మొత్తం 2,50,000 రూపాయలను ఆమెకి ఇవ్వడం జరిగింది. ఇచ్చినాక ఆమె ఫోన్ నంబరు మరియు పేరు ఇచ్చేసి తర్వాత ఒక ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ తయారు చేసింది. అది వికారాబాద్ కలెక్టర్ గారు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నట్టుగా ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ తయారు చేసేసి ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆమె నిజంగానే జాబ్ వచ్చిందని అనుకొని వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్లో వచ్చి జాయిన్ అయిదామంటే కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు వెరిఫై చేసి ఇట్లాంటి ఆర్డర్ మేము ఇవ్వలేదు, ఇది ఫేక్ అని చెప్పింది. ఆ విషయం తెలుసుకున్న తర్వాత వచ్చి వికారాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆ కంప్లైంట్ పైన చీటింగ్ మరియు 420, 417, 468 అండ్ 471లో కేసు చేసి ఆ ఫోన్ నంబర్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేసినట్టయితే ఈమెది పూర్వపు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, ప్రజెంట్ మంచిర్యాల డిస్ట్రిక్ట్. ఈమె ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటుండి ఈ నిరుద్యోగురాలు. ఇది ఒకటి ప్లాన్ చేసి ఎట్లైనా మోసం చేయాలి అమాయకులనే ఉద్దేశంతో ఆ కలెక్టర్ ఆఫీస్ కాడ ఈమె కలిసిన ఆమెను మాయమాటలు చెప్పి ఈ డబ్బులు వసూలు చేసింది. ఈమెను ట్రేస్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.